పోసానిని రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు ఓబులవారిపల్లి పిఎస్లో పోసానిని 9 గంటల పాటు ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసానిని అరెస్ట్ చేశారు. పోసానిని రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు ఓబులవారిపల్లి పిఎస్లో పోసానిని 9 గంటల పాటు ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసానిని అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం కోర్టులో హాజరుపరిచిన తర్వాత పరిస్థితి ఏంటి, అప్డేట్ ఏంటి? అంతకుముందు పోలీసు విచారణలో ఏమైనా బయటపడిందా, ఏమైనా సహకరించడం జరిగిందా పోసాని? పోసాని కృష్ణమూర్తికి సంబంధించి 8 గంటల పాటు విచారించారు ఓలువారిపల్లి పోలీస్ స్టేషన్ లో. 8 గంటల విచారణ అనంతరం జస్ట్ ఇప్పుడే ఓలువారిపల్లి పోలీస్ స్టేషన్ నుంచి రైల్వే కోర్టు మేజిస్ట్రేట్ దగ్గరగా జస్ట్ ఇప్పుడే రైల్వే కోర్టు మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచడం మేజిస్ట్రేట్ ఎదుట. సో ఈ 8 గంటల పాటు జరిగిన విచారణలో కూడా ఏమాత్రం సహకరించలేదని తెలిసింది. మొత్తం అతను జరిగిన ఇష్యూకు సంబంధించి, ఆ రోజు జరిగిన పరిణామాలకు సంబంధించి ఇక్కడ ఎవరైతే రాజకీయంగా ఇక్కడ జనసేన నేత మణి అనే అతను కంప్లైంట్ ఇచ్చాడో ఆ ఫిర్యాదు మేరకు ఎంక్వైరీ జరిగింది. ఎంక్వైరీలో మాత్రం ఏమాత్రం సహకరించలేదని కూడా తెలిసింది. మొత్తం ఎస్పీ సిఐ విచారణాధికారులు ఎంత చేసేప్పటికీ పూర్తిగా కొంత దాట వేయడం ఒకటి, లేక సమాధానం చెప్పుకోవడం, మౌనంగా ఉండడం ఒకటి, అట్లా చెప్పడం తప్ప ఏమాత్రం సహకరించలేదు. లాస్ట్ కి విచారణ ఉన్నంత వరకే రాసి రిపోర్ట్ రాసి ఆ తర్వాత తన దగ్గర ఉన్న ఎవిడెన్స్ చూపించినా కూడా, అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి, కుటుంబ సభ్యులు టార్గెట్ చేసి వాడిన భాషాజాలం కానీ ఆ పదజాలం అవి అంతా టోటల్ గా చెప్పడం జరిగింది. నువ్వు వాడినట్టు ఇవి యూట్యూబ్ లో చూడండి, మీకు ఎవిడెన్స్ తో చూపిస్తున్నావు అని చెప్పినప్పటికీ అప్పుడు కూడా అతను కొద్దిగా అవగాహనగా లవ్యూ రాజు అనడం ఇవన్నీ కూడా పోలీసు అధికారుల ముందరే చేయడం తప్ప ఏమాత్రం సహకరించాలని తెలిసింది. ఆ తర్వాత ఇప్పుడు ఎట్టకేళ్ళు కోర్టులో హాజరుపరిచాడు మేజిస్ట్రేట్ ముందు. ఇప్పుడు మేజిస్ట్రేట్ అది రిమాండ్ చెప్తారా లేదు, ఎందుకంటే వాళ్ళ న్యాయవాదులు వైసీపీ నుంచి న్యాయవాదులు భారీ సంఖ్యలో వచ్చారు. న్యాయవాదులు అక్కడ అక్కడ పోలీస్ స్టేషన్ వచ్చారు, ఇక్కడ కూడా కోర్టు కూడా వచ్చారు. ముఖ్యంగా హైకోర్టు సీనియర్ న్యాయవాది కూడా సీనియర్ న్యాయవాదులు కూడా వచ్చారు. సో మరి కాసేపట్లో రిమాండ్ చెప్తారా, ఇక్కడ తరలిస్తారా అనేది కొంచెంసేపట్లో తెలుస్తారు శ్రీనివాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.